మరి జిల్లాలో మనం 3,30,00,000 మొక్కలు ఈ సంవత్సరం నాటాలని లక్ష్యంగా పెట్టుకుని విశాఖ జిల్లాలో మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా దీన్ని ఒక కార్యాచరణ రూపొందించుకుని స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం ఈ విశాఖ జిల్లాలో. ఆ 2 లక్షల ఇళ్ల పట్టాలు ఎక్కడో ఇవ్వబోతున్నాము. మరి మొన్న జూలై 8న మహానేత రాజశేఖర్ గారి జయంతి ఇవ్వాల్సింది, కానీ చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసులు వేపించి వాటిని రాకుండా అడ్డుకున్నారు. ఏదేమైనా ఆగస్టు 15 కల్లా తప్పనిసరిగా 2 లక్షల మందికి జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఉండడం జరుగుతుంది. ముందుగా ఇళ్ల పట్టాలు ఎక్కడైనా చదువు చేసి ఉన్నాయో అక్కడ ఈ మొక్కలు, ఎందుకంటే సీజన్ కాబట్టి, వర్షాకాలం సీజన్ కాబట్టి ఈ మొక్కలు అక్కడ నాటిపించి ఆ మొక్కల్ని పెంచాల్సిందిగా ఆ లబ్ధిదారులు ఎవరుతున్నారో వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. ఈ మొక్కలు ఇచ్చే కార్యక్రమం, నాటే కార్యక్రమం మరి సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళు తీసుకుంటారు, కన్జర్వేటర్ గారు, డిఎఫ్ అందరూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజున మన ఆంధ్ర యూనివర్సిటీలో ఇక్కడ మొక్కలు నాటాం. ఇప్పటికీ కూడా విశాఖపట్నంలో మరి పొల్యూషన్ కంట్రోల్ ఉందంటే ఆంధ్ర యూనివర్సిటీలో మొక్కలు తప్పనిసరిగా ఆంధ్ర యూనివర్సిటీలో కాదు, ప్రతి స్కూల్స్లో కానీ, కాలేజ్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, ఈవెన్ టెంపుల్స్లో కానీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ, అలాగే పార్కులు, జీవన్సీలో కూడా 1000 పార్కులు మరి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఖాళీ ఉన్న ప్రదేశాన్ని. వాటిల్లో కూడా ఈ మొక్కలు నాటి తప్పనిసరిగా పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఈ విశాఖని ఒక హరిత విశాఖగా చేయాలనేది సంకల్పం. దానివల్ల ఒకటేమో మనుషుల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది, లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఎందుకంటే మనందరూ తెలుసు మొక్కలో మరి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది. మరి ఆక్సిజన్ అనేది మన ప్రాణవాయు, మనుషులు బతకాలి. అలాగే వాతావరణం నుండి పొల్యూషన్ కూడా తగ్గించడానికి తప్పనిసరిగా మొక్కలు పెంచడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఏదో ఒక ఫోటోలకి పూజించే కాకుండా, ఐవాష్ కాకుండా మరి ఒక చిత్తశుద్ధితోటి, నిజాయితీతోటి, అంకిత భావంతో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చేయాలి. దానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల కూడా మరి సహాయ సహకారం అందించడం జరుగుతుంది. వాళ్ళు ఇంకా అవసరమైతే సిఎస్ఆర్ నిధుల నుంచి కూడా మొన్న విజయసాయి గారితో కూడా మాట్లాడడం జరిగింది. విజయసాయి గారు మేము కూడా గాజువాకలో ఈ మొక్కలు నాటడం కూడా జరిగింది. అవసరమైతే సిఎస్ఆర్ నిధుల నుంచి కూడా మరి అమౌంట్ వెచ్చించి తప్పనిసరిగా విశాఖపట్నంలో ప్రతి పార్కు, ప్రతి వార్డు కూడా పచ్చదనం ఉండే విధంగా తీర్చిదిద్దామని తెలియజేసుకుంటూ. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.